నేను పుష్ప అండి. పుష్ప చేతి రుచులకు స్వాగతం. ఈరోజు మనం కారం ఇది కుడుములమ్మ. కారం కుడుములు దేవుడికి ఇది కూడా ముఖ్యమే, శ్రేష్టమే. మన బియ్యంతో చేసుకునేది. బియ్యం, ఉద్దిపప్పు, పెసలు చూపించినాను, అది చూడండి. ఇప్పుడు మనం దీన్ని తిరగబాత వేసుకుంటామమ్మా. అంత రెడీగా ఉంది, చూపిస్తా. తిరగబాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసేసి తిరగబాత వేసుకొని మనం దీన్ని రెడీ చేసుకుందాము. ఇది అరిటాకులో చేసుకోవాలమ్మా. ఇది అట్లే చేసుకునే అయ్యలేదు, ఇది అరిటాకులోనే చేయాలా. ఇదిగోమ్మా మనం తిరగబాత వేసుకున్నాం. ఇది తిరగబాత అయినాక ఇదిగోండి పచ్చిమిరపకాయలు 3 కాయలు సన్నగా తరిగుండేది. ఇది ఆ బియ్యము, ఉద్దిపప్పు, పెసులతో జతలో ఇది వేసుకున్నామమ్మా. పాలకూర ఉడకబెట్టి వేసుకొని ఉండేది. ఇదిగోండి కొత్తిమీర, పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. అల్లము మిక్సీకి వేసేసినాను. ఇది శనగపప్పు వేసుకోవాలమ్మా. అది నానబెట్టండి శనగపప్పు ఒక 3 స్పూన్లు అంతా వేసుకోవాలా. ఆవిరిలోనే ఉడకబెట్టేదమ్మా. ఇది కూడా కారం కుడువులో దీంట్లో ఇది వేసుకున్నాను. ఇది పాలకూర ఉడకబెట్టి మిక్సీకి వేసి కలుపుకొని ఉన్నానమ్మా. మనం ఇప్పుడమ్మా కొద్దిగా సోడా, ఉప్పు తగినంత వేసుకొని ఉప్పు, సాల్ట్ వేసుకున్నాము. నెయ్యి వేసుకోవాలి. ఇంకా నెయ్యి ఒక 4 స్పూన్లు ఆయిల్, ఒక 3 స్పూన్లు అంతా నెయ్యి వేసుకోవాలమ్మా. దీనికి నెయ్యి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. చూడండి, వీడియో చేసుకోండి. ఇది మంచిది ఆరోగ్యానికి కూడా. స్వీట్ లేదు కదా, ఇది అందరూ తినచ్చు, షుగర్ పేషెంట్లు అందరూ. ఇదిగమ్మా అన్నిటికి మనం నెయ్యి రాసుకోవాలమ్మా. ఇక ఆకులకంతా నెయ్యి రాసుకోవాలా. ఇది కారం కుడువులమ్మా. ఇది దీని పేరు. దీనికి మనం మెంతికూరకని సన్న కట్ చేసి వేయించేసుకోవచ్చు, లేదు పాలక్కని ఉడకబెట్టేసి నేను ఉడకబెట్టి మిక్సీకి వేసేసినానమ్మా. ఇది అన్నీ మనం ఇట్లా చేసుకోవాలి. నెయ్యి రాసుకున్నాం కదా, ఇట్లా చేసుకొని దీన్ని ఇట్లా మడుచుకోవాలమ్మా. మడిచి ఇందులోనే మనం ఆవిరి పెడతాం. ఇదిగోమ్మా చూడండి, ఇట్లా ఇదిలో కుడువులు చేసి నేను 2 పెట్టిండు. ఒక్కో దాంట్లో ఇట్లా మడిచేసి పెద్దది ఆకు ముదిరిపోయిందమ్మా. పళపళ అంటాం, తిరిగిపోతా ఉండింది. ఇట్లా మడవలు కాలేదు, ఒకే రౌండ్ చుట్టు పెట్టేసినాను. ఇదిగోమ్మా అయ్యింది, చూడండి అయ్యింది. మనం ఎత్తి ప్లేట్లో పెట్టుకుందాము. ఇది బాగుంటుందమ్మా. కావాలంటే ఇట్లా చేసుకుంటే టిఫిన్కి కూడా చేసుకోవచ్చు. ఇదేం తీపి కాదు కదా, బాగుంటుంది. టిఫిన్కి కూడా హెల్తీగా ఉంటుంది. పాలకూరకి వేసుకోవచ్చు, మెంతికూరకి ఏం చేసి వేసుకోవచ్చు. అది రుబ్బకూడదు, చేదొస్తుంది. పాలకూరకు కూడా వేయించేసుకోవచ్చమ్మా. ఎట్టగాళ్ళనే వేసుకోవచ్చు. ఇదిగోమ్మా చూడండి, బాగుంది. దీంట్లో మనం పాలకూరకు వేసుకున్నామమ్మా, అందుకు ఇట్లా కలర్ ఉంది. లేకపోతే వైట్ వస్తుంది. బియ్యం వేరే, మనం కేరళ ఉప్పుడు బియ్యము, రాజముడి బియ్యం, ఎర్ర బియ్యము 2 అట్లా వేసుకున్నాం కాబట్టి ఇది ఎర్రగా కొంచెం బ్రౌన్గా వచ్చి ఉండేది. నేను పాలకూరకు వేసుకున్నానమ్మా, హెల్తీ కదా. పాలకూరకు, జీలకర్ర, తిరగబాతలో కొత్తిమీర అంతా చూపించున్నాను కదా. వేసేటప్పుడు చూపించిన ఐటమ్స్ చూపించున్నాను. చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.